ఒక్కొక్క జ్యోతిష్యుడు ఒక్కొక్క రకంగా చెప్తూ ఉంటారు చెప్తుంటారు. ఎలా కరెక్ట్. తీసుకోవాలండి అవును. అన్నట్టు. ఇప్పుడు జ్యోతిష్యులు ఏం చేస్తారంటే వారు గురువు నేర్పినటువంటి ఒక విద్య ప్రకారం వాళ్ళ ఎక్స్పీరియన్స్ బట్టి వాళ్ళు ఏం జోడించి. చేస్తుంటారంటే ఒక్కొక్కసారి చెప్పేటప్పుడు కొంతమంది రవిని ఎక్కువ బేస్ తీసుకుంటారు, హ్మ్. కొంతమంది గురుగ్రహాన్ని బేస్ తీసుకుంటారు, అచ్చా! శనిని తీసుకుంటారు. అట్లా ఒక్కొక్క జ్యోతిష్యుడు ఏం చేస్తారంటే స్పెసిఫిక్గా ఒక్కొక్క 2, 3 గ్రహాలను ఎక్కువగా స్పెసిఫిక్గా ఆ! పాయింట్స్ రాస్తూ ఉంటారు. ఓకే. ఓకే. సో ఓకే. కొంతమంది ఏం చేస్తారంటే సరే గురువు అనేటువంటి సంవత్సరం మొత్తం ఒకే రకంగా ఉంటుంది కాబట్టి గురువు యొక్క ప్రాముఖ్యతను తగ్గించుకొని వాళ్ళు ఏం చేస్తారు, రెగ్యులర్గా మారేటువంటి రవి బుధ శుక్ర కుజులను తీసుకుంటారు. సో రాశి ఫలాలలో నేను మీకు చెప్పదలుచుకునేటువంటి ఒక సలహా సూచన ఏంటండి అంటే మీరు ఇంకో మాట అడిగారు, హ్మ్. లక్షల మంది ఉంటారండి సింహరాశి వారు, మరి ఎలా అన్వయించుకోవాలండి వీరందరికీ అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, జాతకం యొక్క ప్రభావం వ్యక్తిగతమైన జాతకాన్ని బట్టి అంశం ఉంటుంది, తప్ప మీ లగ్నాన్ని బట్టి కూడా ఉంటుంది, ఒక రాశిని బట్టే ఉండదు. ఓకే. ఇప్పుడు పలానా సింహరాశి వాళ్ళకి అష్టమ శని అండి అపమృత్యు దోషం అంటే సింహరాశి వాళ్ళందరికీ అపమృత్యు దోషం అని కాదు. కరెక్ట్. ఆ! వారి వ్యక్తిగతమైన జాతకంలో శని ఎక్కడ ఉన్నాడు, శని బలంగా ఉన్నాడా బలహీనంగా ఉన్నాడా, వీళ్ళకి మంచి చేస్తాడా చెడు చేస్తాడా, హ్మ్. సో వ్యక్తిగతమైన జాతకాన్ని కూడా మనం పరిశీలన చేసుకోవడం అవసరం. ఈ గురు అతి సంచారంలో గూడా సింహరాశి వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ 12వ అన్నారు. స్థానంలోకి వస్తున్నాడు అంటే అవును. ఉన్నటువంటి గురుబాలను తాత్కాలికంగా ఒక 48 రోజులు కొంచెం నెగిటివ్లోకి వస్తున్నాడు, 12వ స్థానంలోకి వస్తున్నాడు. సో నేను చెప్పాలనుకునేది ఏంటంటే వ్యక్తిగతమైన జాతకం పరిశీలన చేసుకోవడం వెరీ ఇంపార్టెంట్. రైట్. రాశి బలాలు ఎందుకు వినాలండి అని అంటే ఒక్కొక్క జ్యోతిష్యుడు తనకున్న అనుభవం మేరకు తను ఏం చేస్తాడంటే ఇగో ఈ అంచనా ఉంటుందండి. ఉదాహరణకు నేను ఇప్పుడు చెప్తా అండి, అవును. మీరు ఎలాగో సింహరాశి అన్నారు కదా, అవును. సింహరాశి ప్రకారం నేను కొన్ని అంశాలు నేను చెప్పే ప్రయత్నం చెప్పండి. ఆ! చేస్తాను. నేనేం చెప్తాను, నేను రవిని కుజుడిని బుధుడిని శుక్రుడిని బేస్ చేసుకొని కొన్ని పాయింట్స్ చెప్పాను అనుకో, నేను చెప్తాను ఏమంటానంటే మీరు ఏదైనా రహస్యపరమైన ఒప్పందాలు కానీ ఒక వ్యక్తిని కలిసి సీక్రెట్స్ బయటికి వెళ్ళకూడదు, అది రాజకీయంగా కావచ్చు లేదా వ్యక్తిగతంగా కావచ్చు వ్యాపార పరంగా కావచ్చు, ఏదైనా ఒక సీక్రెట్గా వ్యక్తులను కలవాలనుకుంటే దిస్ ద రైట్ టైం అని చెప్తాను. హ్మ్. ఎందుకంటే కుజుడు అంత అద్భుతంగా ఉన్నాడు ఈసారి ఈ రాశి వారికి. అంటే ఈ వార ఫలాలు అనుకోండి, ఉదాహరణకి సింహరాశి వార ఫలాలు చెప్తున్నా అనుకోండి. రైట్. రైట్. ఆ! సో అష్టమ శని యొక్క ప్రభావం వల్ల ఏం చెప్తాను, వాహనాలు నడిపేటప్పుడు కేర్ఫుల్గా ఉండండి అంటాను. హ్మ్. సప్తమ రాహు వల్ల ఏం చెప్తాను, నూతన వధూవరులు జర గొడవలు పడకండి, కొట్టాడలు పడకండి, మిస్కమ్యూనికేషన్ ఏర్పడుతుంది, వధూవరుల మధ్యలో ఇబ్బందులు కలుగుతాయండి అని చెప్తాను. శరీర స్థాన కేతు యొక్క ప్రభావం శరీరానికి గాయాలయ్యే అవకాశం ఉంటుందండి, తరచూ మీ అభిప్రాయాలను మార్చుకుంటారండి, అలా కాకుండా స్థిరమైన నిర్ణయాలు తీసుకోండి నాకు సలహా కూడా ఇస్తాను. ఏకాదశ గురువు వల్ల ఏం చెప్తాను, కెరియర్లో బ్రహ్మాండంగా ఉంటుందండి, రైబలం కొంచెం తగ్గింది కాబట్టి అనుకున్న పనులు కొన్ని పోస్ట్ పోన్ అవుతాయండి, శరీరం కొంచెం సోమరిపోతుతనంకి ఎదురవుతుందండి. ఇలా నేను ఒక 10-20 పాయింట్స్ చెప్తూ ఉంటాను. సో 10-20 దగ్గర ఇంకో 50 చెప్పినా అనుకుందామండి, 50కి 50 మీకు మ్యాచ్ అవ్వవు కదా, 50లో ఒక 2, 3, 4, 5 మీరు చూసుకోవాలి. సో ఆ ఓవరాల్గా చెప్పిన విషయాన్ని మీకు అన్వయించుకోవాలి. ఉదాహరణకు చెప్తానండి, జమానత్ సంతకాలు పెట్టకండి, మధ్యవర్తిత్వాలు చేయకండి అని నేను అన్నాను అనుకోండి, ఆ వారం మీరే ఫ్రెండ్ అయినా మీ క్రెడిట్ కార్డు అడిగాడు అనుకోండి ఇవ్వకండి, లేదా ఎవరైనా షూరిటీ సంతకం పెట్టామనుకో రిజెక్ట్ చేయండి, ఇది కూడా సలహానే కదా. సో రాశి ఫలం ఎలా తీసుకోవాలంటే అక్కడ చెప్పినటువంటి జ్యోతిష్యుడు యొక్క అంశాలన్నింటినీ కూడా మూలం అర్థం చేసుకోండి, తను చెప్పాలనుకునేటువంటి మెయిన్ టాపిక్ ఏంటో అర్థం చేసుకోండి, దాన్ని మీ వరకు మీరు అన్వయం చేసుకోండి, అలా కేర్ తీసుకునే ప్రయత్నం చేయాలి. జ్యోతిషం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, పూజలు పునస్కారాలు దానాలు ధర్మాలు నెగిటివ్ని కంప్రెస్ చేస్తాయి, మన తలరాతలను మార్చవు. సో కాబట్టి ఎప్పుడైనా ఒక జాతకంలో బలం తెలుసుకోవాలి, బలహీనతలు తెలుసుకోవాలి, దాని అనుగుణంగా మనం ప్రిపేర్ అయి ఉండాలి, అది శాస్త్రం. ఇప్పుడు ఉదాహరణకండి నేనే చెప్తున్నాను కదా, నా జాతకం ఉందండి, నాది కుంభరాశి, నేనేం చేస్తాను, నా టైం మంచిగా ఉందనుకోండి, నేను బ్రహ్మాండంగా ఎక్కువ క్లయింట్స్కి టైం ఇస్తాను, ఎక్కువగా పని చేయడానికి ప్రయత్నం చేస్తాను. నా టైం కొంచెం నార్మల్గా ఉందనుకోండి, నేను జ్యోతిష అభ్యాసం చేస్తాను, నేను కొత్త టాపిక్స్ నేర్చుకుంటాను. సో అలా ఎప్పుడైనా ఒక నెగిటివ్ పీరియడ్ని ఎప్పుడు కూడా మనం పాజిటివ్గా వాడుకోవాలి. ఇప్పుడు ఉదాహరణకు ఒక నా టైం మంచిగా లేదండి, ఉదాహరణకి రాహు అనుకూలంగా లేదు, ఏదో రకంగా నేను అప్పు చేయాల్సిన టైం ఉంది అనుకోండి, నేనేం చేస్తా, అప్పు చేసి జాగ కొంటా, అప్పు చేసి బంగారం కొంటా. అంటే ఏం చేయాలి, నెగిటివ్ని కూడా పాజిటివ్గా తీసుకునే ప్రయత్నం చేయాలి. సో అలా జ్యోతిషం ఉపయోగపడుతుందండి. సో జపాలు పూజలు కూడా మేము ఎందుకు చెప్తామంటే నెగిటివ్ని కొంత కంప్రెస్ చేయడానికి చెప్తాను తప్పితే ఇక తలరాతలు మారుతాయండి స్టార్లు తిరుగుతాయని చెప్పం. రెండవది, చాలామంది ఈ రాశి ఫలాలలో భయపెడుతుంటారు, ఏమంటున్నారంటే మీకు ఇక మిమ్మల్ని కాపాడేటోడు లేడు, భగవంతుడు కాపాడలేడు. ఇక మీరు ఏం చేయలేరు, ఇక మీరు అవును. మీకు ఇక అపమృత్యు దోషం ఉంటుంది, మీకు ఇట్లయితుంది,
మీకు దీర్ఘకాలిక రోగాలు వస్తాయని భయపెడుతూ ఉంటారండి. సో రాశి ఫలాలు చెప్పే ఫలితాలు 30% మీరు పరిగణలోకి తీసుకోండి. పూర్తి స్థాయిలో మీరు అన్వయించుకోండి. చెప్పేటువంటి మెయిన్ పాయింట్స్ని అనుకోండి, ఓకే. దాన్ని మీ వరకు మీరు అన్వయించుకోండి. సో గురూజీ, మొన్న మీరు ఇంటర్వ్యూలో ఒక విషయం చెప్పారు, తద్దినాలు మధ్యాహ్నం పూటే పెట్టాలి అనేది. ఏదో నామమాత్రంగా చెప్పిందే చాలామంది ఆశ్చర్యపోయారు. ఇది చాలా ధర్మ సూక్ష్మం, ఇది ఎవరికి తెలియదు, ఎంత గొప్పగా చెప్పారు, ఇంతవరకు ఈ విషయం ఎవరికి చెప్పలేదని కూడా చాలామంది మీ సాటి జ్యోతిషులు కూడా మెచ్చుకున్న సందర్భం. సో దాన్ని ఇంకొంచెం వివరంగా చెప్తారా, అసలు అది ఎట్లా? ఇప్పుడు మనకి షట్కాలములు అంటారు, 6 కాలాలుగా చెప్పబడతాయి. అవును. సో మనం షట్కాల సంధ్యావందనం అంటారు, లేదా షట్కాల దైవారాధన అంటారు. అంటే 6 కాలాల యందు మనము దైవారాధన చేయాలనేది మన శాస్త్రం. అవును. సరే, ఇప్పుడు అది ఆ టాపిక్లకు వెళ్తే ఇంకా చాలా పెద్దగా ఉంటుంది. అనంతంగా ఉంది. సో మనం ఇప్పుడు జనరల్గా ఇప్పుడు ఈ కలియుగంలో ఇప్పుడున్నటువంటి యొక్క మన జీవన విధానంలో ఏం చేస్తున్నాం, మనం 2 సార్లు సంధ్యావందనం చేసుకునే ప్రయత్నం చేస్తారు. సద్బ్రాహ్మణుడు ఎవరైనా కూడా ఉదయం చేసుకుంటాడు, సాయంత్రం చేసుకుంటాడు. రైట్. ఇప్పుడు కొంతమంది వీలు కాని వాళ్ళు రోజు పూట ఒక్కరోజే సంధ్యావందనం చేస్తున్నారు. అవును. ఇందులో ఒక ప్రామాణికంగా చెప్తారండి, ఏంటంటే సూర్యోదయాతి లగ్నం నుంచి, అంటే రవి ఏ లగ్నంలో అయితే ఉంటాడో, ఏ రాశిలో అయితే ఉంటాడో, సూర్యోదయ లగ్నం అదే అవుతుంది. అక్కడి నుంచి లగ్నాలు ప్రారంభమవుతాయి. సుమారుగా 1 గంట 45 నిమిషాల నుంచి 2 గంటల వరకు ఒక్కొక్క లగ్నం ఉంటుందండి. ఓకేనా? ఒక లగ్నం 2 గంటల 12 నిమిషాల వరకు కూడా ఉండవచ్చు. సో ఓవరాల్గా మనకి 12 లగ్నాలు, 12 × 2 24 అవర్స్. ఓకేనా? సో సూర్యోదయం నుంచి 4వ లగ్నాన్ని అభిజిత్ లగ్నం అంటారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. దశమం నందు రవి ఉంటాడు, కేంద్ర భావ్యం నందు రవి ఉంటాడు, కాబట్టి సర్వకార్యాలు శుభం. అంటే సంపూర్ణమైన కార్యకారకుడైన రవి ఉంటాడు, కాబట్టి ఏ కార్యక్రమం చేసినా దిగ్విజయంగా మనకు సాగుతుంది అనేది మనకు. అందుకే మనం అంటాం కదా, అభిజిత్ లగ్నం అంటే ఏం చూసుకోవాల్సిన పని లేదంటే అంటాం. దాని తర్వాత 5వ లగ్నాన్ని అపరాహ్న లగ్నము అంటారు. అపరాహ్న లగ్నము అంటారు. ఇప్పుడు మన జ్యోతిష్యంలో అండి, పితృదోషాలండి, మీకు ఈ ఇబ్బంది ఉండండి, ఆ ఇబ్బంది ఉండండి అని చెప్తుంటారు కదా. ఇది నవమ స్థానాన్ని బట్టి చెప్తారు. ఓకే. ఈ జన్మ ఇలా మీరు ఎత్తాలని ఎవరు నిర్ణయం చేశారు? పితృదేవతలు నిర్ణయం చేశారు. ఈ జన్మ మీరు ఇలా ఎత్తాలి అని చెప్పి డిసైడ్ చేసినటువంటి వారు పితృదేవతలు. రైట్. సో 9వ స్థానాన్ని పూర్వ పుణ్యస్థానము అంటారు. 9వ స్థానమే పితృస్థానము అంటారు. రవిని పితృకారకుడు అంటారు. సో అపరాహ్న లగ్నం ఏదైతుందో, అపరాహ్నము అంటే పితృదేవతలకి అన్నం పెట్టేటువంటి ఒక సమయము. పితృదేవతలకు అన్నం పెట్టేటువంటి ఒక సమయం. మన కాలమానం ప్రకారంగా మనం సంవత్సరానికి ఒక రోజు పెడుతున్నాం. వాస్తవంగా చెప్పాలంటే భూతకాలమానం ప్రకారం మనం ప్రతిరోజు వరకు అన్నం పెడుతున్నట్టే. మన కాలమానం సంవత్సరం, భూతకాలమానం అది ఒక్కరోజే వాళ్ళకి. అంటే వారికి రోజు మనం అన్నం పెడుతున్నట్టే వాస్తవంగా. సో అపరాహ్న లగ్నము అంటారు. అంటే ఏంటంటే ఆ లగ్న సమయంలో 9వ స్థానం నందు, అంటే పూర్వపుణ్య స్థానమునందు పితృకారకుడైనటువంటి రవి పితృస్థానమునందు ఉంటాడు. కాబట్టి మనకు డైరెక్ట్ పితృదేవతలో అసెస్ ఉంటుంది ఆ టైంలో. సో ఆ రోజు మన గృహమునందు ఈశాన్య భాగంలో పితృదేవతలు వస్తారు. వాళ్ళు వస్తారు కాబట్టి పితృదేవతలకి మనం భోజనం పెట్టి, అందుకే తద్దినం అయిపోయిన తర్వాత మీరు గమనించినట్లయితే బ్రాహ్మడు అక్షింతలు ఇచ్చి ఆ ఈశాన్యం వైపు అక్షింతలు వేసి దండం పెట్టమని చెప్తాడు. ఈశాన్య పితృరూపేణ అని శ్లోకం చెప్తాడు అక్కడ. అంటే దండం పెట్టుకుంటారు. ఈశాన్యానికి అక్షింతలు వేసి అక్కడ మన పూర్వీకులు వచ్చారు అనే భావనతోటి మనం దండం పెట్టుకుంటాం. ఇది చాలా వాస్తవం. అయితే మాకు టైం లేదండి, మేము ఆఫీస్కి పోవాలండి అని పొద్దున 8 గంటలకి వచ్చి తద్దినం పెట్టమని చెప్తూ ఉంటాం. దయచేసి మానుకోండి. మీకు 360 రోజులు ఆఫీస్ ఉంటుంది కావచ్చు, మీ నాన్నగారికో మీ తాతగారికో ఈ యొక్క పెట్టేటువంటి అవకాశం సంవత్సరంలో 1 రోజు ఉంటుంది. దయచేసి మీరు సెలవు పెట్టుకుంటారా, లేకపోతే ఇంకేదైనా టైం కేటాయించుకుంటారా, కేటాయించుకోండి. రెండోది, బ్రాహ్మణులకు కూడా నా తరపుకెళ్ళి విజ్ఞప్తి, మీకు ఇంకో దగ్గర కార్యక్రమం ఉందనో, ఇంకో దగ్గర తద్దినం ఒప్పుకున్నానో మీరు వచ్చేసి ఇది కథం చేసుకొని ఇంకో దగ్గర పోవచ్చు అనే ఆలోచన విధానం కూడా దయచేసి చేయకండి. ఎందుకంటే బ్రాహ్మణుడు తప్పు చేయకూడదు. కరెక్ట్. వాళ్ళకి తెలియకపోతే మనం అర్థం చెప్పి చేయాలి, కానీ మనం కూడా తప్పు చేయకూడదు. సో ఈ వేదికగా బ్రాహ్మణులకు కూడా నేను ఇవ్వగలిగేటువంటి సలహా ఏంటంటే, దయచేసి మధ్యాహ్నం 1 నుంచి 3 గంటల వరకు మాత్రమే ఈ యొక్క అపకర్మ కానీ, తద్దినం కానీ, తర్పణాలు కానీ చేయించండి, పిండ ప్రదానాలు కానీ చేయించండి. ఎందుకంటే ఆ సమయంలో పూర్వపుణ్యస్థానంలో రవి ఉంటాడు కాబట్టి, పితృకారకుడైన రవి పితృస్థానంలో ఉంటాడు కాబట్టి, ఆ సమయంలో వారి యొక్క అసెస్ మనకు ఉంటుంది, వారి యొక్క ఆశీర్వచనం మనకు ఉంటుంది. ఎందుకు చేస్తున్నాం అంటే ఒక పని చేయడం వల్ల దానికి అర్థం ఉంటుంది కదా. దాని మూల అర్థం ఏంటి?
పితృదేవతల ఆశీర్వచనం కోసమే కదా. వారు ఆశీర్వచనం చేయలేనటువంటి పరిస్థితులలో నువ్వెలా పెడతావు అప్పుడు? ఆశీర్వచనం పొందకపోతే ఆ కార్యక్రమం చేయడం వల్ల ఉపయోగం ఏంటి? అవును. సో కాబట్టి ఆ పర్టికులర్ ఆఫ్ టైంలో చేయడమే విశేషము.